వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వర్షిని కావ్య. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో బ్యూటీ, ట్రావెల్, ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ వీడియోస్ వస్తుంటాయి. మీ అందరికీ తెలుసు కదా, నాకు రీసెంట్గానే బేబీ బాయ్ పుట్టాడు. సో మా ట్రెడిషన్ ప్రకారం 21st ఈవెంట్ ఎలా జరుగుతుందో మీకు ఈ వీడియోలో బేబీ పుట్టిన తర్వాత తెలంగాణలో 11 డేస్కి అయితే పురిటి స్నానం అనేది చేయిస్తారు. సో మా పురిటి స్నానం ఎలా జరిగింది అనేది మినీ బ్లాగ్లో పోస్ట్ చేశాను. చూడకపోయింటే ఒకసారి షార్ట్ వీడియోలో 21st ఈవెంట్ అంటే క్రెడిల్ అండ్ నేమింగ్ సెరమనీ ఈ బ్లాగ్లో చూడబోతున్నారు. తెలంగాణలో మా సైడ్ ఎలా చేస్తారో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న విషయం, మా సైడ్ 21st ఈవెంట్ అనేది 21 డేస్కి చేస్తారు. నేను కూడా 21 డేస్కి చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకంటే నా ఫస్ట్ బేబీకి చికెన్ పాక్స్ అయింది, అంటే అమ్మవారు అయ్యింది. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా ఉన్నప్పుడు ఈవెంట్ చేయడం అనేది మంచిది కాదు, ఎందుకంటే అందరూ వస్తుంటారు, తొక్కుడు అవుతుంటుంది, అండ్ నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేయలేం. కాబట్టి ఈవెంట్ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. మీకు లాస్ట్ వీడియోలో మా అమ్మమ్మ గారు చనిపోయారని చెప్పి నేను వెళ్ళలేకపోవడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. ఆయన బావి నీళ్ళకి వెళ్ళక ముందు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా బయటికి వెళ్ళకూడదు. ఆయన నెక్స్ట్ నా బేబీ కూడా చిన్నగా ఉంది కాబట్టి ఇంకా వెళ్ళే ఛాన్స్ లేకుండా అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈవెంట్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. రాజుకి తగ్గిపోగానే 2 డేస్ ఉంది అన్నప్పుడు ఈవెంట్ ఫిక్స్ చేశాను 29 డేస్కి. ఇంకా నాకు, రాజుకి, ఆర్యన్కి అయితే ఇంట్లో ఉన్న అవుట్ఫిట్స్ సెట్ చేశాను. ఆల్రెడీ కొత్త ఉండే, అలాగే 21st ఈవెంట్ సెలబ్రేట్ చేశాం కాబట్టి నా సెకండ్ బర్న్కి కూడా నేను ఆల్రెడీ ఫస్ట్ డే బుక్ చేసి పెట్టుకున్న డ్రెస్ అయితే ఉండే, ఇంకా అది ప్లస్ అయింది. మేము ఈవెంట్ అనుకున్న రోజు చాలా బిజీ డేట్, అండ్ రాజు కూడా ఆల్రెడీ బుక్ అయి ఉండే డేట్స్ అన్ని క్యాన్సిల్ చేసే అమ్మవారు అవ్వడం వల్ల 15 డేస్ ఆల్మోస్ట్ ఇంట్లోనే ఉన్నాడు. చాలా ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఇంక ఈవెంట్ పోస్ట్పోన్ చేసే సిచ్యువేషన్ ఈవెంట్ అనుకున్న రోజే అమ్మమ్మ చనిపోయి 11 డేస్ అవుతుంది. సో అమ్మ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. బిగ్గెస్ట్ సపోర్టర్స్ అంటే నాకు మా అమ్మ అండ్ రాజు. వీళ్ళిద్దరు బిజీ ఉండడం వల్ల నేనైతే ఒక్కదాన్ని వర్క్ పిల్లలతో చాలా సఫర్ అయ్యాను. ఆ రోజు పిల్లల్ని చూసుకొని, తినిపించుకొని, ఫీడింగ్ ఇస్తూ, కాల్స్లో అన్ని మేనేజ్ చేస్తూ, చాలా డెకోర్ ఐటమ్స్ తెప్పించడం అన్నీ ఒక్కదాన్ని చూసుకోవడం వల్ల కొంచెం హెక్టిక్ అనిపించింది. ఈవెంట్ ముందుగా ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఈవెన్ ఐబ్రోస్ కూడా నేను ఈవెంట్ రోజు మార్నింగ్ షార్ట్ టైంలో ఈవెంట్ అనుకున్నాను. అయినా సరే ఈవెంట్కి చాలా ముఖ్యమైనది క్రెడిలు, ఉయ్యాల. నేను ఈ ఉయ్యాలనే ఉండాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. యాక్చువల్గా వేరే డెకోర్ వాళ్ళని ఎప్పుడో మాట్లాడి పెట్టాను, బట్ డేట్ పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఆల్రెడీ మాట్లాడిన వాళ్ళు మేము అనుకున్న డేట్కి ఈవెంట్ చేయలేకపోయారు. ఎందుకంటే చాలా బిజీ డేట్. లాస్ట్ మినిట్లో అయినా నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి, మా బేబీ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా అయిపోవడానికి మెయిన్ రీజన్ అయితే స్కంద రెంటల్ డెకోర్ వాళ్ళు. లాస్ట్ మినిట్లో మీరు టెన్షన్ పడకండి, మేము పంపిస్తామని చెప్పి క్రెడిల్ అండ్ ప్రాప్స్ అయితే దగ్గర ప్రతి ఒక్క ఈవెంట్కి సంబంధించిన జర్మన్ సిల్వర్ నుంచి ఫైబర్, వుడెన్ అన్ని టైప్ ప్రాప్స్ అయితే దొరుకుతాయి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్యూచర్ యూస్ కోసం ఫాలో క్రెడిల్ సెట్ చేశాక పిల్లల్ని ఫ్రెష్ చేయించి నేను ఫ్రెష్ అయ్యాను. ఆ రోజు ఫుడ్ కూడా తినలేదు. నా బాడీలో ఓపిక లేకున్నా నా బేబీ ఈవెంట్ ఫెయిల్ అవ్వద్దని అయితే గట్టిగా అనుకుంటూ పోస్ట్పోన్ చేసి 3 monthsకైనా చేయొచ్చు. బట్ రాఖీ ఇంకో 1 weekలోనే ఉంది. నా బేబీ వచ్చాక ఫస్ట్ రాఖీ ఫెస్టివల్ కదా, దిష్టి పూసలు కట్టకుండా రాఖీ అయితే అందుకనే పోస్ట్పోన్ అవ్వకూడదని అయితే రిస్క్ అయితే తీసుకున్నాను. అప్పటికైనా 1 monthలో లాస్ట్ డేట్కి చేసేసరికి అమ్మ మార్నింగే లేచి ఇంట్లో వర్క్స్ అని చేసి టీ పెట్టి అర్జెంటుగా వెళ్ళి అక్కడ వాళ్ళ అమ్మ దినాలు అయిపోగానే రిటర్న్ అయ్యి మళ్ళీ నా దగ్గర 3 వరకు వచ్చేసింది. బికాస్ నేనేం తిన్నాను, పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో అని. అప్పటికి ఒక 20 times కాల్ చేయొచ్చు నాకు, ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తిను, పిల్లలు సతాయిస్తున్నారా, ఎవరు లేరు, ఎంత ఇబ్బంది పడుతున్నావో. ఇంకా అత్తయ్య మామయ్య 2:30 వరకు వచ్చారు, అమ్మ 3 వరకు వచ్చింది. ఇంకా వాళ్ళు వచ్చాక పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి నేను ఫ్రెష్ అయ్యాను. స్టార్ట్ అయింది. రాజు కూడా ఒక్కదాన్ని ఉన్నా అని చెప్పి మా సిద్ధుని పంపించాడు, అంటే మా ఆఫీస్ మెంబర్ని. ఇంకా అత్తయ్య అమ్మ ఈవెంట్కి సంబంధించిన పనులు చూసుకుంటుంటే ఇది అయితే ఆర్యన్ ఇంకా డెకో వర్క్స్ అయితే చూసుకున్నాడు. ఫైనల్గా నాకు కొంచెం టైం దొరికింది రెడీ అవ్వడానికి. సో నేనైతే ఫాస్ట్గా మేకప్ అయితే చేసుకుంటుంటేనే మధ్యలో అమ్మ అన్నం తినిపించింది. నేనేం తినలేదని చెప్పి, ఎంతైనా అమ్మ ప్రేమను బీట్ చేసే వాళ్ళైతే ఎవ్వరు ఉండరబ్బా. అంత బిజీలో కూడా నేను ఏం తినలేదని చెప్పి నాకు మధ్యలో అన్నం తినిపించేనే కాదు, అడగకున్నా కూడా మా అమ్మ నాకు అన్నం పెడుతుంది. మా అమ్మ దొరకడం అయితే నేను చాలా లక్కీగా. ఈ ఈవెంట్లో వేసుకున్న జ్యువెలరీ వచ్చేసి అనుశ్రీ రెంటల్ జ్యువెలరీ వాళ్ళు పంపించారు. ఫస్ట్ హైలైట్ మా బాబు అయితే, సెకండ్ వచ్చేసి క్రెడిల్ అండ్ నా జ్యువెలరీ. వీళ్ళ దగ్గర చాలా ప్రీమియం జ్యువెలరీ రీజనబుల్ రెంటల్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఒకసారి వాళ్ళ కలెక్షన్ మొత్తం ప్రీమియం నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర రెంటల్లో దొరుకుతుంది. అయితే కొంచెం ప్రాపర్గా తీయలేదు, ఎందుకంటే ఒక్కరు తీసింది కాదు, చాలా మంది ఈవెంట్స్లో నాకు అవుట్పుట్ ఎలా కావాలి అనేది నేను ముందే ప్లాన్ చేసుకుని అడిగి మరీ పాపం ఈవెంట్ అయిపోయిన తర్వాత రాజు కూడా చాలా అలసిపోయాడు. అయినా సరే రెస్ట్ తీసుకోకుండా ఇంటికి వచ్చిన తర్వాత వర్క్స్ చేయిస్తూ వర్క్స్ అన్ని చూసుకున్నాడు. మా ఈవెంట్స్కి మేము కష్టపడడం ఏమో కానీ మా ఆఫీస్ మెంబర్స్ అండ్ మా ఫోటోగ్రాఫర్స్ అయితే చాలా సపోర్ట్ చేస్తారు అండ్ చాలా హెల్ప్ చేస్తారు. కాదు, మా ఈవెంట్స్ ఎప్పుడైనా ఇలానే అవుతుంటాయి, మేమే అన్ని చూసుకోవాలి. మాకు కొంచెం హెల్ప్గా మా ఆఫీస్ మెంబర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కాబట్టి ఈవెంట్స్ ఇంత సక్సెస్ఫుల్గా అయిపోతున్నాయి. నార్మల్ డేస్లో ఎప్పుడైనా ఇంత ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఈసారి ఇంట్లో చిన్న బేబీ ఉంది, నేను కూడా చేసే సిచ్యువేషన్లో లేను. రాజుకి ఆర్యన్కి చికెన్ పాక్స్ అయ్యి వాళ్ళు చాలా ఇబ్బంది కూడా నేను విలేజ్లో చేయలేదు, హైదరాబాద్లోనే చేశాను. మా ఫ్యామిలీ అండ్ రాజు వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే. తెలంగాణలో పుట్టింటి వాళ్ళు బేబీ పుట్టిన తర్వాత 21st ఈవెంట్కి బియ్యం పోసి బట్టలు పెడతారు. బియ్యం పోసుకోవడం పోసుకోకపోవడం అనేది ఈవెంట్లో బేబీ
బేబీని ఉయ్యాలలో వేసే ముందు ఫస్ట్ బావి నీళ్ళకి వెళ్ళే ట్రెడిషన్ అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు మాత్రం అత్తయ్య వాళ్ళు పెట్టిన బట్టలు నేను బియ్యం పోసుకోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా నేను శారీయే కట్టుకున్నాను. ఇంకా అత్తయ్య అమ్మ అయితే చేతిలో బట్టలు వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకొని బావి నీళ్ళకి అయితే వెళ్ళాలి. బావి నీళ్ళకి వెళ్ళే మదర్కి చెవిలో కాటన్ ఉండాలి, నోట్లో ఓమ ఉండాలి, హెడ్కి క్లాత్ ఉండాలి. ఇక్కడ నేను హెయిర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి అయితే హెడ్కి క్లాత్ అయితే కట్టుకోలేదు. ఎందుకంటే నేను ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు, ఇంటి బయటే. బావి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి నివాళీలు, పసుపు గౌరమ్మ, ఫ్లవర్స్, అక్షింతలు, పత్తి 5 బిందెలు తీసుకెళ్తారు. ఆ 5 బిందెలకు కూడా కంకణాలు అనేది కడతారు. బట్ నా దగ్గర బిందెలు అవైలబుల్ గా లేవు కాబట్టి గ్లాసెస్ అయితే తీసుకెళ్ళాము. నిజమైన బావి దగ్గరికి బిందెలు తీసుకొని వెళ్ళే వాళ్ళంట. బట్ ఇప్పుడు మనకి హైదరాబాద్ లో అయినా విలేజ్ దగ్గరికి వెళ్ళడం కష్టం కాబట్టి హౌసెస్ దగ్గర కానీ ట్యాప్స్ దగ్గర కానీ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా. బట్ నేను బావి సెటప్ కావాలి అనుకున్నాను. నాకు ఈ బావి సెటప్ కూడా స్కంద డెకోర్ రెంటల్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈవెంట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా చాలా ఓపిక పట్టాడు మా బాబు. ఇంక ఈవెంట్ స్టార్ట్ అయ్యి బావి నీళ్ళకి వెళ్ళేటప్పుడు చాలా ఏడ్చేశాడు. ఇంకా నాకు అదే టెన్షన్ ఉంది. నా బాబు అస్సలు ఊరుకోవట్లేదు. యాక్చువల్గా బావి నీళ్ళు తీసుకొని ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గడపకు బొట్టు పెట్టి వెళ్తారు. నేను టెన్షన్లో మర్చిపోయాను. బాబుకి ఫీడింగ్ ఇచ్చి నేను రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాత అత్తయ్య వాళ్ళు బేబీకి దిష్టి పూసలు, మొగుళ్ళ పూస, నడుముకు తాడు అంటే మొలతాడు. తర్వాత అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న కలిసి బేబీని ఫస్ట్ క్రెడిల్లో వేసారు. సైడ్ మొత్తం క్రెడిల్లో ఫస్ట్ అత్తయ్యది కానీ అమ్మది కానీ పెళ్లి శారీ అయితే వేస్తారు. అత్తయ్య శారీ వేసిన తర్వాత బేబీకి కొంచెం కంఫర్టబుల్ గా ఉండేందుకు బెడ్షీట్ అయితే ఉయ్యాలలో వేసిన తర్వాత అమ్మమ్మ వాళ్ళు అయితే కత్తిపిల్ల గొలుసు, కాలికి భీమగడాలని అయితే పెడతారు. సిల్వర్ అయితే ఇవైతే కడతారు. ఆ తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనీ కానీ గిఫ్ట్ చేస్తున్నారు. వాళ్ళందరితో ఫొటోస్ దిగిన తర్వాత ఫుడ్ సెషన్ అయితే చూసుకున్నాము. ఆ తర్వాత మేము ఫొటోస్ రాజుకు మాత్రం అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు. నిల్చోడానికి కూడా మా కాళ్ళు షేక్ అవుతుంది. ఇంట్లోనే చేశారు కదా, ఇంత డెకోర్ అవసరమా, ఇంత రెడీ అవ్వడం అవసరమా అంటే రేపు మా బాబు పెద్ద అయిన తర్వాత ఈ రోజు సిచ్యువేషన్ ఇలా ఉంది అందుకే చేయలేకపోయాము అని ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ పేరెంట్స్ గా వాళ్ళకి లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీస్ ని ఇవ్వడం మన బాధ్యత. ఒకరికి చేసి ఇంకొకరికి చేయకపోవడం అనేది కూడా నాకు నచ్చదు. ఫస్ట్ బేబీకి ఎలా చేసామో సెకండ్ బేబీకి కూడా అలానే చేయాలంటే మంచిగా చేసా అని నేను అనుకుంటున్నాను. పేరెంట్స్ గా మాకు లేని మెమరీస్ ని మా పిల్లలకి ఇవ్వాలని నేను రాజు ఎప్పుడు అనుకుంటాను. ఈవెంట్ మొత్తం చూసుకోవడం ఒక టాస్క్ అయితే మా ఆర్యంతో ఫొటోస్ దిగడం ఇంకా పెద్ద టాస్క్ అయిపోయింది. అప్పటికే చాలా అలసిపోయాము. ఇంకా దిగలేదు అనకుండా నేను రాజు అయితే ఒక 2 ఫొటోస్ దిగాము. ఫ్యామిలీ ఫొటోస్ కూడా మావి అంతగా తీసుకోలేదు. ఈవెంట్ అయిపోయేసరికి నేను రాజు చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. అయినా సరే నా ఫేస్ చూడండి ఎంత ఫ్రెష్. ఆ రోజు తినలేదు, నాకు చాలా ఆకలేస్తుంది అన్న కూడా ఎవరు నమ్మరేమో అలా ఉంది. ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత బేబీకి ఫీడ్ చేసి నేను అన్రెడీ అయిపోయేసరికి 11:30 అయింది. అండ్ నేను 12 అయింది అనుకుంటా. ఇంకా అప్పటికే నా ఆకలి చచ్చిపోయింది. కొంచెం తినేసి మళ్ళీ బేబీకి ఫీడ్ చేసి పడుకునేసరికి 2 అయింది. కూడా ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? 3:30, ఎర్లీ మార్నింగ్ 3:30. సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేయడం అంటే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఒక్క వీడియో క్లిప్ మిస్ అవ్వకుండా వీడియో తీసుకొని వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అనేది చాలా కష్టం. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ జాబ్. మా బేబీ క్రెడిల్ సెరమనీ, మా ట్రెడిషన్ అండ్ ఈవెంట్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ ఏం కాదు 29 డేస్కి హ్యాపీగా ఈవెంట్ సెలబ్రేట్ చేస్తారని కామెంట్ చేశారు. తను అన్నట్టే ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అయిపోయాక కూడా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. అవి ఏంటో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇప్పటి వరకు నా వీడియోస్ మీ వరకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. టాటా, బాయ్.